ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టి వానతో విజయవాడలో పలు కాలనీలు జలమయమయ్యాయి. 2 అడుగుల మేర వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. ఇంట్లో ఉండలేక తినడానికి తిండి లేక విజయవాడ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు బాధితులు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రెండు రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దాటికి విజయవాడలోని కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇళ్లలోకి కూడా ఈ వర్షపు నీరు కూడా చేరిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజయవాడ ఏపీఐఐసి కాలనీలో కూడా ఉన్నాం. చూడొచ్చు విజువల్స్లో ఇళ్లలోకి కూడా ఈ వర్షపు నీరు కూడా చేరిపోయింది. అడుగున్నర హైట్ మేర కూడా ప్రస్తుతం ఈ వర్షపు నీరు నిలిచిపోయి కాలనీల్లోని అన్ని రోడ్లు కూడా ఇదే విధమైన పరిస్థితి. ఇళ్లల్లో కూడా నీరు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా నీళ్లు వెళ్ళిపోతాయని కూడా ఎదురు చూసినప్పటికీ కూడా ఇంటి నుంచి ఆ నీరు బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. చూడొచ్చు విజువల్స్లో కూడా మొత్తం ఇంటి నిండా కూడా అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇంట్లోకి అడుగున్నర మేర పైన కూడా ఈ వర్షపు నీరు కూడా వచ్చి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటుగా అన్ని వస్తువుల్ని కూడా తడవకుండా వాటిని కొంచెం కాపాడే ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా అసలు ఒక ఇంట్లో ఒక నది మాదిరి నీళ్ళన్నీ కూడా వచ్చి చేరిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. అసలు ఇంట్లో ఉండలేని పరిస్థితి, పూర్తిగా అన్నీ కూడా తడిచిపోయాయి. అంటే వర్షాలు చాలాసార్లు వచ్చినాయి కానీ విజయవాడలో ఇలాగా ఇంత పెద్ద ఎత్తున సార్ ఈ మధ్యన నిన్నటి నుంచి ఇంకా ఈ మధ్యన ఇప్పుడు లేదు. వర్షాలు పడినా రోడ్డు వరకే, లోపలికి వచ్చి కాదు. మీ ఇంట్లో కూడా ఎప్పుడు ఇలాగ నీళ్ళు రాలేదా? వచ్చి కాదు సార్, ఇదే మొదటిసారి రావడం. చాలా ఇబ్బంది పడిపోతాను. పడుకోవడానికి తినడానికి వెళ్ళకుండా పడుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోతాను సార్ మేము. కాలనీకి సంబంధించిన ఇరువైపులా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి. అడుగున్నర పైన అంటే ఒక రోడ్డు కాదు, అంతర్గత రోడ్లు మొదలు పెట్టుకొని ప్రధాన రహదారికి వెళ్ళే మార్గాలన్నీ కూడా ఇటే ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. చూడొచ్చు 4 రోడ్ల కూడల్లో పిల్లలు నదిలో ఆడుకున్న మాదిరి ఆడుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి వర్షపు నీటిలో. అసలు బయటికి వెళ్ళినా కూడా అవి మొరాయిస్తున్నాయి కానీ అసలు బయటికి తీయలేని దారుణ పరిస్థితి. గతంలో ఈ విధంగా ఇళ్లలోకి నీళ్లు కానీ లేకపోతే రోడ్లు ఇలా నిండిపోయిన పరిస్థితిని ఎప్పుడైనా చూసారా? ఇంత లెవెల్లో చూడలేదండి. అయితే కొంచెం ఉండేవి కానండి, అంత ఉండేది కాదు. ఇంత అసలు మేము రాత్రి వచ్చేసిందండి. ఈ వాటరు ఎంత వాటర్ అంటే అసలు మేము గంటన్నర లోపల ఇంట్లోకి నీళ్ళు వచ్చి సామాన్లు కూడా సర్దుకోలేని పరిస్థితుల్లో వచ్చేసింది అనమాట అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఆయన ఒక 2 అడుగులు కిందకి దిగి లోపలికి వెళ్ళే పరిస్థితి. ఆ ఇంటి మొత్తం కూడా జలమయమైన పరిస్థితి. గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు ఆల్రెడీ ఇంటికి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. ఇక ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి తప్పదు కాబట్టి తినడానికి ఏదో ఒకటి తెచ్చుకోవాలి కాబట్టి వాళ్ళు ఈ నది ఈ వర్షపు నీరు 2 అడుగుల మేర ఉన్నా కూడా తప్పక బయటికి వెళ్ళొస్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎప్పుడైనా ఇలాంటి వర్షం చూసారా? ఎవరో తాళాలు కూడా వేసి వెళ్ళిపోయిన పరిస్థితి. పైకి వెళ్ళిపోయారు అంతా. ఇలాంటి వర్షం ఎప్పుడు చూడలేదు. గత 20 ఏళ్ళ నుంచి మేము ఎప్పుడు చూడలేదు. అసలు తాళాలు వేసుకొని నగరవాసులు, విజయవాడ వాసులు వేరే చాటుకు వెళ్ళిపోవాల్సిన దారుణ పరిస్థితులు అయితే విజయవాడలో ఉన్నాయి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ టీవీ, విజయవాడ.